సభ్యులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ కనీస అవగాహన లేనటువంటి కనీసం వాళ్ళ సీనియర్ లీడర్ని అన్ని అడిగి ఏం మాట్లాడాలని చెప్పి పెట్టాలి కానీ వాళ్ళ పరువు తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ రాష్ట్రాలలో బడ్జెట్ పెడుతున్నప్పుడు ఒక్కొక్క జిల్లా పేరిట బడ్జెట్ ఉండవు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉంటాయి. దేశంలో బడ్జెట్ పెడుతున్నప్పుడు రాష్ట్రాల పరంగా బడ్జెట్ ఉండదు. దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన బడ్జెట్ ఉంటుంది. కానీ వాళ్ళు మాట్లాడింది తెలంగాణకు మొండి చెయ్యి గాడిదగుడ్డు అనే పిచ్చి మాటలు ఏవైతున్నాయో మీ వెకిలితనం ఏందో ఇవాళ బయటపడ్డది. దీంట్లో ఈ బడ్జెట్ మొదటి నుంచి మొదలుపెట్టి చివరి అక్షరం వరకు కూడా ఈ దేశంలో ఉన్న మానవ శక్తిని ఎట్లా అనుసంధానం చేయాలి, ఎట్లా దేశ అభివృద్ధిలో దీన్ని వాడాలి, దీన్ని ఎట్లా క్వాలిటేటివ్గా మార్చాలి, వీళ్ళకు ఆర్థిక పరిపుష్టి ఎట్లా కలిగించాలి, ప్రపంచంతో ఎట్లా పోటీ పడాలి, ప్రపంచంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మనల్ని వేధిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మన పౌరుడు అమెరికాకు పోయే పరిస్థితి లేదు, మన పౌరుడు యూరోప్ పోయే పరిస్థితి లేదు, మన పౌరుడు వేరే దేశాలకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి మన యువశక్తిని, చదువుకున్న పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాల్సిన శక్తిని, ధైర్యాన్ని, ఆర్థిక పరిపుష్టిని అందించాలనే సంకల్పం ఈ బడ్జెట్లో స్పష్టంగా కనబడతాం. పోయినసారి బడ్జెట్లో కూడా స్పష్టంగా ఒక మార్గాన్ని ఇచ్చింది. 4 లక్షల కోట్ల రూపాయలని రాబోయే కాలంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యకు ఒక పరిష్కారం చూపేటువంటి దిశను నిర్దేశించింది ఆ బడ్జెట్. ఇవాళ మళ్ళీ సేమ్ అది దాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసింది. ప్రధానంగా ఇంతకుముందు మా విశ్వేశ్వర్ గారు చెప్పినట్టుగా యువశక్తికి ఇక్కడ ఉన్నటువంటి 6 కోట్ల మైనర్ అదేవిధంగా మీడియం ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో 6 కోట్ల ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషనే ఎజెండాగా వాళ్లకు సెక్యూరిటీస్ లేకుండా లోన్లు ఇచ్చే దానికోసం కానీ, ఉన్న ఇండస్ట్రీస్ సిక్ ఇండస్ట్రీస్ అయితే వాళ్లకు అదనంగా ఆర్థిక పరిపుష్టి అందించడం కోసం కానీ ఇవాళ వాళ్ళకి అనేక రకాల ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ ఇండస్ట్రీస్ని బతికించుకోవాలి అనేటువంటి సంకల్పం ఇలా కనపడతా ఉంది. దానికోసం ఇవాళ ఎన్నెన్ని రకాల పెట్టిందో అవన్నీ ఈ బడ్జెట్లో ఉన్నాయి. నిజంగా ఇది ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగ యువతకి ఇది ఒక వరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండవది, ఇంతకుముందు మా విశ్వేశ్వరుడు చెప్పినట్టుగా వ్యవసాయం ఇవాళ ఇప్పటికి కూడా ఇంత అర్బనైజేషన్ అయినప్పటికి కూడా కోట్లాది మంది ప్రజానీకానికి అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా నమ్మింది. కాబట్టి మొట్టమొదటిసారిగా కిసాన్ సమ్మాన్ యోజనని అమలు చేసింది. దేశంలో అంతకుముందు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మేము గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళము, పేదల కోసం ఉన్న వాళ్ళం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయని పని కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇవాళ రైతాంగానికి ఎట్లా సపోర్ట్ చేసినామో, పెట్టుబడి సపోర్ట్ చేసినామో చూసింది. ఇవాళ 25 ఏళ్ళుగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు ఎరువుల కోసం లైన్లు కట్టిన పరిస్థితి చూసినాం, విత్తనాల కోసం లైన్లు కట్టిన పరిస్థితి చూసినాం, నకిలీ విత్తనాల గురించి మాట్లాడుకునే చరిత్ర చూసినాం. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నకిలీ విత్తనాల బెడద లేకుండా, ఎరువుల కొరత లేకుండా ఇవాళ మూతపడ్డ మా రామగుండం ఎరువుల కర్మాగారం 25 ఏళ్ల క్రితం మూతపడితే దానికోసం అనేక ఆందోళన చేస్తే పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత 6,300 కోట్ల రూపాయలతో మళ్ళీ ఎరువుల కర్మాగారాన్ని తెరిపించి తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎరువుల కొరత లేకుండా చేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇవాళ అస్సాంలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కర్మాగారాన్ని స్థాపించి ఇంపోర్ట్స్ మీద ఆధారపడద్దని, ప్రపంచంలో ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఈ రైతాంగానికి ఎరువులు దొరకకుండా ఉండే ఆస్కారం ఉందని, నా రైతాంగానికి ఎరువుల గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ సొంతంగా ఒకవైపు ప్రభుత్వపరమైన సంస్థలు మూతపడతా ఉంటే ప్రభుత్వ పరంగానే మళ్ళీ ఆ సంస్థను ఓపెన్ చేసి ఇవాళ ఎరువుల ఉత్పత్తిలో సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలని చెప్పే దానికోసం అస్సాంలో ఓపెన్ చేసాం. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అని చెప్తున్నాము. ఇవాళ ఈ జీనోమ్ యుగములో రైతాంగానికి గొప్ప వంగడాలు అందించాలి, శాస్త్ర విజ్ఞానానికి రీసెర్చ్ కోసం ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఇవాళ దానికోసం కూడా మొట్టమొదటిసారిగా ఆలోచన చేసింది ప్రభుత్వం. రెండవది, ఇదే వ్యవసాయంలో ప్రొడక్టివిటీ. దేశవ్యాప్తంగా కొన్ని దగ్గర మంచి ప్రొడక్టివిటీ ఉంటుంది, కొన్ని జాగాలో అసలు ప్రొడక్టివిటీ ఉండదు.
కొన్ని జాగాలు ఎకరానికి 50 బస్తాలు పండితే కొన్ని జాగాలు ఇప్పటికి 15 బస్తాలే పండుతుంది. ఈ దేశంలో దాన్ని మ్యాపింగ్ చేసుకొని ఎక్కడెక్కడైతే ప్రొడక్టివిటీ లేదో, ఎక్కడెక్కడైతే రైతాంగానికి వ్యవసాయంలో లాభసాటిగా లేదో అలాంటి ప్రాంతాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకు అదనపు సపోర్ట్ చేసి టెక్నాలజీ పరంగా కావచ్చు, విత్తనాల పరంగా కావచ్చు, విజ్ఞాన పరంగా కావచ్చు, ఇలా సపోర్ట్ చేసి వ్యవసాయాన్ని పైకి తీసుకురావాలి. ఏ భూమిని నమ్ముకున్న రైతాంగానికి ఉపాధి కల్పించడం గొప్ప సంకల్పం ఇందులో ఉంది. అంతేకాకుండా ఇవాళ రైతాంగం పండించిన పంటకు మార్కెట్కి పోతే డిమాండ్ లేకపోతే దాన్ని స్టోర్ చేసుకొని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకోవడం కోసం ఇవాళ 2 లక్షల రూపాయలు అయితే ఈ రైతాంగానికి లోన్స్ ఉండేనో దాన్ని 5 లక్షల రూపాయలు పెంచింది. 5 లక్షల రూపాయలు పెంచారు. 2 లక్షల రూపాయలు ఉండే వాళ్ళకి వితౌట్ సెక్యూరిటీ వాళ్ళు పంటను కనుక గోడలో పెట్టుకుంటే దాన్ని 5 లక్షల రూపాయలు పెంచారు. అంతేకాదు క్వాలిటీ కూరగాయలు పండించడం కోసం క్వాలిటీ 12